ముందుగా హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మరి మన సమాజంలో ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలా వరకు కూడా చాలా మందికి అసలు సంతాన సమస్యలనేటివి చాలా వరకు రేకెత్తుతున్నాయి. అంటే ఈ సంతాన సమస్యలు దేనివల్ల వస్తున్నాయి? ఎందుకొస్తున్నాయి? ఈ సంతానం కలగకపోవడానికి కారణాలేంటి? ఇవన్నిటిపైన కూడా క్లియర్‌గా మనకి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఈరోజు మన హిట్ టీవీ స్టూడియోలో మన ముందున్నారు ఒక ముఖ్యమైన అతిథి అని చెప్పుకోవచ్చు. 3 జగద్గురు పీఠం వారసురాలు, అలాగే చైర్మన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎంచక్కగా తన పేరు ఏంటో కాదు, మైలవరపు నాగమణి గారున్నారు. చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఎందుకంటే చాలా అనుభవస్తులు వాళ్ళు. ఎందుకంటే అన్నీ చూసి ఉన్నవాళ్ళు కాబట్టి అలాంటి వాళ్ళు చెప్తేనే మనకు అర్థమవుతాది. అప్పట్లో ఎలా ఉంది? ఇప్పట్లో ఎలా ఉంది? అప్పటి సమాజంలో ఏ ప్రయత్నాలు చేయకపోయినా ఆస్పత్రులు ఇలాంటివేవి ఆళ్ళు ఎళ్లి చూపించుకోకపోయినా ఎంచక్కగా వాళ్ళకి సంతానం కలిగి ఒక్కొక్కరు 5, 6 మందిని పిల్లల్ని కనేవాళ్ళు, పెంచేవాళ్ళు, పోషించేవాళ్ళు. చక్కగా ఉండేది అప్పుడు ఉమ్మడి కుటుంబం. కానీ ఇప్పుడు ఒకరినిద్దరిని కనాలన్నా కష్టంగానే ఉంది. ఎక్కడ జరుగుతుంది ఈ లోపం? ఎక్కడి నుంచి ఈ సమస్యలు మొదలవుతున్నాయి? అన్నీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామా మరి? నమస్తే అమ్మా. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. చాలా బాగున్నారు. ముందుగా ఈ హిట్ టీవీని చూస్తున్న ప్రేక్షకులందరికీ మా శుభాశీస్సులు. మీకు కూడా అమ్మా. మీకు కూడా తప్పకుండా. ఏంటంటే అమ్మా ఇప్పుడు చాలా వరకు కూడా ఇప్పుడున్న జనరేషన్‌లో హ్మ్. ప్రస్తుత పరిస్థితుల్లో ఒకప్పుడు ఉన్న జనరేషన్, ఇప్పుడు జనరేషన్‌కి పోల్చుకుంటే చాలా తేడా ఉంది. అయ్యో! చాలా అంటారు కదా! మార్పులొచ్చినియి. నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా అంటారు. అవును. ఆ తేడాలు కనిపిస్తున్నాయేమో అనిపిస్తుంది. కాకపోతే జనరేషన్ అప్‌డేట్ అయింది అంటున్నారే కానీ, మంచి మన అంటే మంచి చెడుల మధ్య మాత్రము చాలా తేడా కనిపిస్తుంది. మంచి అనేది మర్చిపోయారు. చెడుకు చాలా అలవాటు పడ్డారు అవును. అనిపిస్తుంది. ఈ సమస్యల్లోనే ఒక సమస్య ఏంటి అంటే అందరికీ తలెత్తుతున్న సమస్య ఇది అని చెప్పుకోవచ్చు చాలా వరకు. సంతాన భాగ్యము అనేది. అవునవును. ఈ సంతానం అనేది ఒకప్పుడు ఎంతోమంది చాలా మంది కూడా ఎంతో పని చేసుకుంటూ పొద్దంతా పని చేసుకొని కూడా కష్టం లేకుండా 5, 6 మంది పిల్లల్ని కానీ ఉమ్మడి కుటుంబంతోటి సుఖ సంతోషాలతోటి ఎంతో హ్యాపీగా గడిపేవాళ్ళు. అవునవును. కానీ ఇప్పుడు ఒక్కరిని ఇద్దరిని కనడానికి కూడా సంతానం కలగట్లేదు చాలా అవును. మందికి. అవును. హాస్పిటల్‌లలో లక్షలు లక్షలు ఖర్చు పెడుతున్నారు. అవును. జ్యోతిష్యులకు ఖర్చు పెడుతున్నారు. అవును. అంటే ఎక్కడ లోపం జరుగుతుందంటారు? అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటారు? ఈ తేడా అనే విషయంలో వచ్చేసరికమ్మా వివాహాలనేవి చాలా లేట్ అవుతున్నాయి. ఓకే. చదువుల వల్ల గాని, హ్మ్. లేకపోతే తర్వాత ఉద్యోగాలొచ్చి స్థిరపడాలి, స్థిరపడాలి అని అనుకోవటం కూడా హ్మ్. ఒక లోపమే. లోపం. మనం తినే ఆహారం హ్మ్. గూడా చాలా వరకు కలుషితమై ఉండటం వల్ల, తినే ఆహారం వల్ల గూడా కొంత లోపం వస్తోంది. యెస్. పెద్దల వల్ల గూడా కొంత తప్పిదం అనేది జరుగుతోంది. హ్మ్. పిల్లల్ని కష్టపడి చదివిస్తున్నారు. చదివిచ్చిన తర్వాత వాళ్ళకి సరైన వయసులో వివాహాలు చెయ్యాలి అని హ్మ్. పెద్దలు సరైన వయసులో సరైన నిర్ణయం తీసుకోకపోవటం. ఆ నిర్ణయం తీసుకోకపోవడం. తీసుకోకపోవటం వల్ల వివాహాలనేవి లేట్ అవును. అవుతుంది. హ్మ్. ఈ లేట్ అవ్వటం వల్ల ఏంటంటే సంతానం అనేది గూడా బాగా లేట్ అవుతోంది పుట్టటం అనేది. హ్మ్. సరే సంతానం లేట్ అవుతోంది. సరే పుడుతున్నారు అనుకుంటే కొంతమందికి అసలు సంతానం కలగట్ల. అవును. అవును. సంతానం అనేది కలగట్లేదు. హ్మ్. కలగట్లేదనటానికి కొన్ని కొన్ని కారణాలు గూడా ఉంటాయండి. ఇంత లేట్‌గా వివాహం అయినా గూడా హ్మ్. భార్యాభర్తలు కొన్ని చోట్ల విడివిడిగా ఉద్యోగాలు చేస్తూ విడివిడిగా యెస్. కాపురాలుండటం. ఆ! ఏదో వారానికో, హ్మ్. 10 రోజులకో, నెల రోజులకో వాళ్ళు కుదిరినప్పుడు ఒక చోటకి వాళ్ళు వనగూడటం అనేది హ్మ్. జరుగుతోంది. యెస్. దీనివల్ల గూడా కొంత వివాహాలు అవును. సంతానాలు హ్మ్. కలగటానికి లేట్ అవుతుంది. ఎందుకంటే అవును. మనకి అండం విడుదలయ్యి సంతాన ఉత్పత్తి కలగాలంటే కొన్ని రోజులు తప్పనిసరి అని మనకి అవును. శాస్త్రం గాని, సైన్స్ గాని చెప్తోంది. హ్మ్. ఆ టైంలో భార్యాభర్తలిద్దరూ కలిసి ఉంటున్నారా? లేదు. కలిసి కాపురం చేస్తున్నారా? అవును. లేదు కదా! హ్మ్. మరి దాన్ని ఆ రోజుల్ని మనం పోగొట్టుకున్నట్టే గదా! యెస్. సంతాన ఉత్పత్తికి ఆ టైంని మనం పోగొట్టుకున్నట్టు. హ్మ్. కాబట్టి కొంత సంతానానికి అక్కడ మామూలుగా మన వాడుక భాషలో గనక తీసుకుంటే అట్టా చాలా లేట్ అవ్వటం, అసలు సంతానం నిజంగా. కలగకుండా ఎందుకంటే ఇప్పుడున్న జనరేషను డబ్బు వెనకాల పరిగెడుతుంది. అవునవును. హ్మ్. అవునవును. హ్మ్. కాబట్టి అట్లా లేట్ అవ్వటం జరుగుతోంది. హ్మ్. ఇంకో రకంగా మనం ఏమన్నా తీసుకోవాలనుకుంటే గనక ఏదైనా సర్ప సంబంధిత దోషాలు ఉన్నా, హ్మ్. లేకపోతే వాళ్ళకి ఏమన్నా అనారోగ్య సమస్యలున్నా, హ్మ్. ఇవన్నీ ముందు మనం గుర్తించలేకపోవటం.
ఓకే. అంటే ముందుగానే వివాహం అయింది. పుడతారులే, పుడతారులే, పుడతారులే అని ఓ అవును. సంవత్సరానికి పుడతారు, సంవత్సరంన్నరకు అవును. పుడతారు, 2 ఏళ్ళకి పుడతారని వాళ్ళు డిలే చేస్తూ ఉంటారు. అవును. ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. హ్మ్. ఏదన్నా అనారోగ్య సమస్యలు భార్యాభర్తల మధ్య ఇద్దరికీ ఉండి ఉండొచ్చు. హ్మ్. అది గ్రహించుకోవాలి గదా ఫస్టు. అది గ్రహించుకున్న తర్వాత డాక్టర్ల పరంగా గూడా ఏదన్నా మనం వైద్య పరంగా వెళ్ళి హ్మ్. అనేకమైన చికిత్సలు మనం చేయించుకుని, గర్భధారణకు గూడా మనం తగిన ప్రయత్నాలు చేసినా కూడా హ్మ్. గర్భధారణ కలగలేదు, పిల్లలు మనకి పుట్టలేదు అనుకున్నప్పుడు మనం ఆధ్యాత్మికంగా గూడా ఆలోచించి తీరాలి. హ్మ్. ఆధ్యాత్మికంగా ఆలోచించినప్పుడు మీకు జాతకరీత్యా ఏమన్నా సర్పదోషాలున్నాయా? హ్మ్. ఈ జాతక పరంగా సంతానం కలగకుండా ఉండటానికి ఏ ఏ గ్రహాలు మనకు అడ్డుపడుతున్నాయి హ్మ్. అని జ్యోతిష్య పండితుల దగ్గరికెళ్ళి ఒకసారి మన జాతక పరిశీలన చేయించుకోవాలి. చేయించుకో. చేయించుకుంటే ఏ గ్రహాలైతే మనకు అడ్డపడుతున్నాయో వాటికి తగిన జపం చేసి, హ్మ్. ఏ గ్రహం అయితే ఉందో దానికి తగ్గ దానాలుంటాయి గదా! మన నవగ్రహాలకి హ్మ్. ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క దానం ఉంటుంది. ఆ అవును. దానం ఇచ్చి జప సంఖ్య ఏమన్నా జపాలు చేయాల్సొస్తే గనక జప సంఖ్య ఎంతుందో అది మీరు జప సంఖ్య స్వయంగా మీరైనా చేసుకోవచ్చు. ఎవరికి చేసు. వాళ్ళైనా చేసుకోవచ్చు భార్యాభర్తలు. హ్మ్. నియమించి చేసుకోవటం కన్నా ఎవరికి వాళ్ళు చేసుకుంటేనే మంచిదంటాను. హ్మ్. ఎందుకంటే సంఖ్య అనేది మీరు సరిగ్గా పూర్తి చేసుకుంటున్నారా లేదా అన్నది అవును. మీకు అవగాహనకొస్తుంది. అలా అవును. చేసుకుని హ్మ్. మీరు సంవత్సరంలో మనకి నాగులకు సంబంధించిన విశేషమైన పండుగలు ఒక 5, 6 పండుగలు మనకి వస్తాయి. అవును. నాగుల చవితి, అవును. సుబ్రహ్మణ్య షష్ఠి, హ్మ్. తర్వాత నాగుల చవితి, సుబ్రహ్మణ్య షష్ఠి, శ్రీ పంచమి, నాగపంచమి, గరుడ పంచమి, నాగపంచమి. అవును. గరుడ పంచమి హ్మ్. ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. హ్మ్. అట్టా నాగారాధన చేయటం వల్ల, హ్మ్. తర్వాత ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం వల్ల హ్మ్. త్వరితగతిన సంతానాన్ని అందటం అనేది చాలా మందిలో మనం చూస్తూ ఉంటాం. ఆ! కాబట్టి వైద్యపరంగాను వెళ్ళండి. హ్మ్. అట్లా మీరు చూసారు, లేతే ఆధ్యాత్మికంగా కూడా ఇట్లా కూడా చేసుకోవటం వల్ల అనేక మంది సంతానాన్ని పొందిన వాళ్ళున్నారు. ఎందుకంటే చాలామంది నా దగ్గరికొస్తారమ్మా. ఆ! ఈ సంతాన విషయంలో. హ్మ్. మీకొక విషయం చెప్పాలి. మొన్న ఈ మధ్య ఒక గుళ్ళో కళ్యాణం జరుగుతున్నప్పుడు గరుడ పొంగలి అని పెట్టారు. హుహు. ఆ గరుడ పొంగలి సామాన్యంగా పిల్లలు లేని వాళ్ళకి దంపతులకే పెట్టడం జరుగుతుంది ఓకే. దేవాలయాల్లో. ఎందుకంటే సంతానం కోసం హ్మ్. అని పెడతారు. హుహు. ఆ గరుడ పొంగలి పెట్టే సమయంలో కొన్ని వేల మందొచ్చారంటే నమ్ముతారా మీరు? నాకే చాలా ఆశ్చర్యం అంటే అంత అనిపించిందండి. మందికి సంతానం ఆ! లేదన్నమాట. ప్రపంచంలో ఇంతమందికి సంతానం లేదా? హ్మ్. అని ఆశ్చర్యం అనిపించి చాలా బాధనిపించింది. ఎందుకంటేనండి సంతానం అనేది ప్రతి ఒక్క జంటకి ఐడెంటిటీ అవును. కదా! అవును. వాళ్ళంటూ ఒక గుర్తింపు. వీళ్ళు గతించినా గూడా పిల్లలుంటే గదమ్మా! అవును. వాళ్ళు వాళ్ళకి ఒక, ఒక ఐడెంటిటీ అనేది ఉండేది. అవును. వీళ్ళు పోయినా ఆ వంశం, వంశం అలే ఉండేది పిల్లల వల్లే గదా! హ్మ్. కాబట్టి ఇంతమంది ఉన్నారా అని నాకు చాలా బాధనిపించింది. ఇప్పుడు నాతో ఎవరైనా గూడా ఫోన్‌లో గాని ఎక్కడన్నా మాట్లాడినప్పుడు ఇట్లా సంతానం గురించి 7 ఏళ్లయింది, 20 ఏళ్లయింది. ఆ! 21 సంవత్సరాలండి హైయెస్ట్ నా దగ్గరికొచ్చిన వాళ్ళు. హ్మ్. సింగరేణి బొగ్గుగని నుంచొచ్చారు. పెళ్ళై 21 సంవత్సరాలు. 21 సంవత్సరానికి హ్మ్. వచ్చారు. వచ్చినప్పుడు ఇదే సమస్య. అన్నగారికి, చెల్లెలికి గూడా పిల్లలు లేరు. పిల్లలు లేపోతే మన పీఠంలో నాగప్రతిష్ఠ కార్యక్రమం చేయటం వల్ల సరిగ్గా 13 నెలలకే హ్మ్. చెల్లెలికి కమల పిల్లలు. 3 నెలలు తర్వాత అన్నగారికి పాప పుట్టటం అనేది జరిగింది. సూపర్. అయితే మరి దైవం పరంగా, ఆధ్యాత్మికంగా ఇటువంటి కార్యక్రమాలు గనక మనం ఆచరిస్తే నిజంగా సంతానం అందుతారా? హ్మ్. అనన్న ప్రశ్నకి అవును. వాళ్ళు వచ్చి వాళ్ళ స్వానుభవాన్ని మళ్ళీ మనకు చెప్తుంటే, హ్మ్. ఆహా! ఇంత మంచి ఫలితాలున్నాయి. ఇంత మంచి రిజల్ట్స్ ఉన్నాయి. కాబట్టి ఇదంతా ఒక పవర్‌తో కూడిన ఒక శక్తి. హ్మ్. ఎవరైతే సంతానం లేరో వాళ్ళు తప్పకుండా ఆచరించవలసిన ఒక ధర్మాచరణలు ఇవన్నీ అని నాకు గూడా అనుభవం అయింది. కానీ సైన్స్‌ని ఎంత నమ్ముతున్నారో ఖచ్చితంగా ఆధ్యాత్మికతను గూడా అంతే నమ్మాలి. నమ్మి అవునమ్మా. తీరాలి. చాలా మంది నమ్ముతూ ఉంటారు. ఎందుకంటే తొట్టెలు కడుతూ ఉంటారు మనప్పుడు. అవునండి. ఇవన్నీ కూడా పిల్లల అవునవును. కోసం. పిల్లలు పుట్టిన తర్వాత వెండి తొట్టెలు చేయించుకొని రావడము. అవునవును. ఇవన్నీ కూడా చేస్తూ అవును. ఉంటారు. నిజమే. ఎక్కడైతే మొక్కుకున్నామో ఆ హ్మ్. గుళ్ళల్లోకెళ్ళి మనం చెవులు కుట్టుకోవటం, హ్మ్. మా పుట్టెంటుకలు తీయించుకోవటం, అవును. అన్నప్రాసన కార్యక్రమాలు చేసుకోవటం, అవును. ఇవన్నీ ఇప్పుడు కాదండి. పూర్వంలో రాజుల టైంలో గూడా ఇది జరిగింది. హ్మ్. అంతదాకా దేనికి గత వీడియోల్లో గూడా నా గురించి కూడా నేను చెప్పా. మా అమ్మగారికి నేను పుట్టటం, సంతానం గురించి కూడా హ్మ్. నేను చెప్పా. నేను అలా అవును. పుట్టినదాన్ని. అవును. నా పేరు నాగమణి. అవును. అమ్మ మరి ఆధ్యాత్మికంగా ఎన్ని కార్యక్రమాలు చేస్తుంది. అవును.
ఎన్ని పూజలు చేసింది. అమ్మ కూడా నాగప్రతిష్ఠ కార్యక్రమం ఆచరించుకుంది. ఉమ్, మరి నాగుల చవితి పుట్టలో పాలు పోయటం గాని ఇవన్నీ కూడా అమ్మ ఉమ్, ఆచరించింది. ఉమ్, అదే ఆ వరుసలోనే నా పేరు నాగమణిగా పెట్టడం జరిగింది. ఉమ్, తర్వాత మళ్ళీ నాకు కూడా 3 సంవత్సరాల దాకా సంతానం అందలేదమ్మా వివాహం అయిన తర్వాత. ఉమ్, నేను కూడా నాగుల చవితిలో పుట్టలో పాలు పోసిన తర్వాతే ఎందుకంటేనండి ఇవన్నీ మనకి ఫోన్ సిగ్నల్స్ లాంటివి. ఉమ్. ఆ నాగుల చవితి పాలు ఎలా అయితే పుట్టలో మనం పోసామో నాకు ఇద్దరు ఆడపిల్లలు కూడా చవితి రోజునే పుట్టారు. ఓకే. ఆ, తర్వాత ఇంకోటి మన పీఠంలో నాగప్రతిష్ఠ కార్యక్రమం చేసుకున్న తర్వాత హైదరాబాద్ వాళ్ళ దంపతులు సుబ్రహ్మణ్య షష్ఠి రోజున వాళ్ళకి నాగప్రతిష్ఠ కార్యక్రమం జరిగితే మళ్ళీ వచ్చే సుబ్రహ్మణ్య షష్ఠి రోజున కార్యక్రమం మనకి దాదాపు సాయంత్రం ఒక 3:30, 4 ఆ ప్రాంతంలో కార్యక్రమం పూర్తవుతుంది. తెల్లవారుజామున 5 గంటలకు మొదలుపెడితే. ఉమ్, సరిగ్గా ఆ 4:30, 3 ప్రాంతంలో సరిగ్గా అదే రోజున బాబు పుట్టాడు వాళ్ళకి. ఓకే. కాబట్టి సూపర్. కొన్ని కొన్ని సిగ్నల్స్, కొన్ని కొన్ని అనుసంధానాలు అలా ఉంటాయి. నమ్మాలి, నమ్మి తీరాలి, నిజమే అది. ఇప్పుడు నమ్మటంలో నష్టం ఏముందండి? అవును. నమ్మకుండా మన అలా ఉండి అలాగే ఉండిపోవటం వల్ల ఏదైనా నష్టం ఉంటుంది. ఇంకా సంతానం కలక్కపోవచ్చు. అవును. నమ్మి చేయటం వల్ల నష్టం ఏముంది? ఉమ్, మనం అనేక ఖర్చులు పెడుతున్నాము. డాక్టర్ల చుట్టూతా తిరిగి అనేకం పోగొట్టుకుంటున్నాము. ఉమ్, ఇంకోటేంటంటే ఆడపిల్లలు నాకు చెప్పేది సంతానం లేని విషయంలో ఆడవాళ్ళు, అమ్మ వైద్యపరంగా మేము వెళ్ళి శరీరానికి చాలా మేము దానికి బాధకు గురి చేస్తున్నాము. చాలా ఉమ్, ఇబ్బంది పడుతున్నాము. ఉమ్, అనని గూడా నాకు నిజం. కళ్ళనీళ్ళుతో పర్యంతో వాళ్ళు నాతో చెప్పుకోవటం కూడా జరిగింది. ఉమ్, అప్పుడు నాకు గూడానండి చాలా బాధనిపిచ్చింది. అంతే అయ్యో! ఇంకా. ఇంత ఇబ్బంది పడుతున్నారా పిల్లలు, పిల్లల కోసమని అనని ఉంటది కదమ్మా. బాధనిపించింది. కాబట్టి ఎవరైనా సరే ఇలా సంతానం లేదని బాధపడకుండా ఇటువంటివన్నీ ఆచరించండి. ఉమ్, లేదు మీకు చేసుకోలేని పరిస్థితి గనక ఇవన్నీ వచ్చిందనుకోండి, కనీసం ముడుపు కట్టండి. ఉమ్, ఒక తెల్లని వస్త్రం తీసుకొని కొద్దిగా పసుపద్ది దాంట్లో శుచి శుభ్రంతో ఏదైనా ఉదయాన్నే మీరేం చేస్తారంటే, "స్వామి మాకు వెంటనే సత్సంతానాన్ని ప్రసాదించండి" అనని దండం పెట్టుకొని, ముడుపు కట్టి, దేవుడి గుట్లో అట్టా పెట్టుకొని, మీకు సంతానం అందగాని అట్లా ఉమ్, ముడుపు నేను ఇతర రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు నాకు ఫోను చేస్తే నేనట్టా ముడుపు కట్టించాను. ఉమ్, దగ్గరుండి ఫోనులో ఉండి వాళ్ళ చేత. ఉమ్, "మీరుండండమ్మా ఇవాళ చాలా మంచి రోజు. మీరు ముడుపు కట్టుకుందురు గానీ, ఇవన్నీ మీరు సిద్ధం చేసుకుంచుకొని నాకు ఫోను చేయండి. నేను ఇక్కడ రెడీగా ఉంటానని" ఉమ్, అట్లా నేను ఇట్లా ఒరిస్సా బోర్డర్ నుంచి గానీ, అట్లా ఇటు గుజరాత్ వైపు నుంచి గానీ నాకు ఫోను చేస్తే, వాళ్ళ చేత నేను ముడుపు కట్టిస్తే సంవత్సరంలోపు బిడ్డలనెత్తుకున్నారు. ఆ ముడుపులు తీసుకొని మళ్ళీ ఉమ్, నాగప్రతిష్ఠ కార్యక్రమానికి వాళ్ళు రావటం అనేది జరిగింది. కాబట్టి ఇవన్నీ చాలా చెప్పుకోదగ్గ విషయాలు. సంతానలేమికి మనం ఇంకొక విషయం గూడా చెప్పుకోవాలిక్కడ. ఉమ్, ఎవరైనా సరే కొన్ని సంవత్సరాలుగా పితృకార్యాలు గనక చేయకపోతే, పెద్దలు 3 తరాల మించి మనం పితృకార్యాలు చేయాలని శాస్త్రం చెప్తుంది. ఉమ్, ఆ పితృకార్యాలు చేయకుండా పితృలు గనక మనం మర్చిపోతే, తప్పకుండా గర్భస్రావాలవటానికి కారణం అదే అని శాస్త్రం చెప్తుంది. ఓకే. ఎవరైతే గర్భస్రావాలు ఎక్కువగా అవుతున్నాయితే పితృకార్యాలు చేయని వాళ్ళకి ఇట్లా అవుతుంది అనని ఓకే. మనకి శాస్త్రం చెప్తోంది. కాబట్టి చెప్తా. మీరు మీ ఇబ్బందిని దృష్టిలోకి తీసుకొని, ఏంటి కారణమని మీరు గ్రహించుకొని, నేను చెప్పేవి గూడా మీరు పరిగణలోకి తీసుకొని, ఉమ్, పితృకార్యాలు ఎవరైతే ఆచరించట్లేదో, ఎప్పటినుంచి ఆచరించట్లేదో మీరు చూసుకొని, మీ పితృదేవతలు ఎవరెవరు 3 తరాల వరకే. 4 తరం ఆ 3 తరాలు వాళ్ళ తర్వాత వాళ్ళు స్వర్గప్రాప్తిని పొందుతారు. వాళ్ళని మనం దేవుడిలో కలిపేస్తాం. 3 తరాల వాళ్ళు మీ తాత, ముత్తాత ఎవరు అనేది మీరు తీసుకొని, వాళ్ళకి ఏ రోజైతే మీరు కాలం చేశారో ఆ తిథిని మీరు పరిగణలోకి తీసుకొని, పితృకార్యాలు ఆచరించటం వల్ల గూడా ఇట్లాంటి తప్పిదాలు జరగవు. జరగవు. సంతానం అందుతుంది. కాబట్టి పితృదేవతలను కూడా ఉమ్, ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకూడదు. మర్చిపో. మీరు ఎంత హడావుడి జీవితంలో ఉన్నా తప్పులేదండి. హడావుడిగా పరిగెత్తుతున్నారు. ఎవరు ఉద్యోగాలు వాళ్ళు సెలవులివ్వక, ఆ లీవులు దొరక్క, భార్యాభర్తలు ఇద్దరు గూడా ఉద్యోగానికి పరిగెత్తుతూ, ఉమ్, పెద్దవాళ్ళెవరు గూడా చెప్పే ఇదిలో కూడా లేకపోవటం వల్ల, అవును. పెద్దవాళ్ళు ఎవరన్నా ఉండి పితృకార్యాలు ఇవి చెయ్యాలి, చెందాలని చెప్పేవాళ్ళు లేకపోవటం వల్ల, కొంతేమో విదేశాల్లో ఉండి ఉద్యోగాలు చేసుకుంటూ ఉండటం వల్ల, నేను కానీ ఎవరిని ఏమంటలే. ఉమ్, కాబట్టి వీలైనంత వరకు ఇక్కడ మీరు వైద్యులు కూడా ఏం చెప్తున్నారు అంటే కొంత మేరకి చాలా వరకు. ఎందుకంటే పిల్లలు కాని వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తున్నారు? వయ హాస్పిటల్స్‌కే పరుగులు తీస్తున్నారు. అవును. అక్కడ డాక్టర్ దగ్గరే డాక్టర్ చెప్పిన సూచనలే పాటిస్తున్నారు. అవునవును. కానీ వాళ్ళు తేల్చి చెప్పేంత వరకు కూడా 100లో
దాదాపు 50% కూడా ఏం చెప్తున్నారంటే, ఇటు ఆడ కావచ్చు, అటు మగ కావచ్చు డ్రగ్స్‌కు బానిసలవుతున్నారు. ఆ! మద్యానికి బానిసలవుతున్నారు. అవునవును. స్మోకింగ్‌కి అవును. బానిసలవుతున్నారు. ఇది కూడా ఒక ఎఫెక్టే అంటున్నారు. ఇది ఎంతవరకు అంటారు? కదమ్మా! వీర్య కణాలన్నీ నశించిపోతాయి గదా! హ్మ్. అక్కడ అవన్నీ దెబ్బతింటాయి గదా! హార్మోన్స్ దెబ్బతింటాయి. వీర్య కణాలు దెబ్బతింటాయి. దానివల్ల గూడా సంతానోత్పత్తి ఆగిపోతుంది గదా! హ్మ్. కాబట్టి ఇట్లాంటివి గూడా పనికిరావు. హ్మ్. ఎవరైనా సరే ఆడ గాని, మగ గాని దాని గురించి కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని తీరాల్సిందే. హ్మ్. ఏం చేయాలంటారు? వరుసలు వాళ్ళకి నేర్చుకోవాలండి కొన్ని. హ్మ్. ఇప్పుడు మద్యం ఉంది తాగకూడదు. చుట్టా బిడి సిగరెట్ ఉంది తాగకూడదు. దీనివల్ల ఈ ప్రభావం వస్తుంది హ్మ్. అన్నది తెలుసుకోవాలి. హ్మ్. అదోటి టైమ్ టు టైమ్ వయసును బట్టి కూడా వివాహాలు చేసుకోవాలి. 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 హ్మ్. కాబట్టి కొంతమంది వివాహాలయిన తర్వాత గూడా హ్మ్. ఒక 2 ఏళ్ళు, 3 ఏళ్ళు గూడా సంతానం వద్దు అని జాగ్రత్తలు తీసుకుంటున్నారట. అవును. సెటిల్ అలా అయ్యేంత వరకు జాగ్రత్తలు వద్దు అని. తీసుకోవటం వల్ల గూడా హ్మ్. సంతానం జాగ్రత్తలు తీసుకుని హ్మ్. ఇప్పుడు మాకు సంతానం కావాలని ఆ జాగ్రత్తలు ఆపేసిన తర్వాత కూడా సంతానం అందని వాళ్ళు బోలెడంత మందున్నారు. చాలా మందున్నారు. ఏంటమ్మా మీకు ఇంత లేట్ అయింది సంతానం ఎందుకు? అప్పుడు మేము వద్దనుకున్నామండి. అవును. ఇప్పుడు కావాలనుకుంటున్నాము. సంతానం అనేది వద్దంటే ఆగేది కాదు. అవును. కావాలంటే పుట్టేది కాదు. అవును. కాబట్టి వివాహం చేసుకోంగానే పిల్లల్ని గూడా వెంటనే కనే చేయమంటున్నాను. పిల్లల్ని గూడా కనండి. హ్మ్. అది ఆపుకోవద్దు. అంటే ఎందుకంటే ఏం క్వెషన్ భగవంతుడు చేస్తున్నారా? ఇచ్చిండు గదమ్మా! ఇక్కడ ఏం క్వెషన్ చేస్తున్నారంటే పిల్లల్ని కనండి అంటున్నారు కానీ, మేము సెటిల్ అవ్వకుండా, మేము ఎంతో కొంత సంపాదించుకోకుండా మా పిల్లల్ని కంటే ఎవరు చూస్తారు? మళ్ళా వాళ్ళ చదువులు అన్ని పరంగా కూడా వాళ్ళ అవసరాలు అన్నీ మేము చూసుకోవాలి కదా! వాళ్ళకంటూ మంచి లైఫ్‌ని ఇయ్యాలంటే ఫస్ట్ మేము సంపాదించి పెట్టాలి కదా! అంటున్నారు. పూర్వంలో ఈ ఆలోచన ఉందా ఎవరి దగ్గరన్నా? హ్మ్. లేదు గదండీ! మరి ఒక్కొక్క ఇళ్లలో 9 మంది ఆడపిల్లలు పుట్టి, హ్మ్. తర్వాత ముగ్గురు మగపిల్లలు, నలుగురు మగపిల్లలు పుట్టిన ఇళ్ళు గూడా ఉన్నాయి. హ్మ్. మా ఇళ్ళల్లో గూడా ఉన్నారు. పూర్వం వాళ్ళందరూ చదువుకోలేదా? ఉన్నత ఉన్నత చదువులు చదువుకున్నారు. ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నారు. హ్మ్. ఉన్నత పదవుల్లో గూడా ఉన్నారు. హ్మ్. మరి ఇదివరకు లేరా అంతమంది సంతానాన్ని పొందిన వాళ్ళు? హ్మ్. ఆ! స్థితిమంతులున్నారు. కోటీశ్వరులున్నారు. హ్మ్. కాబట్టి మన ఆలోచన పరిధి మారింది. హ్మ్. అది మీకు ఒక ఇప్పుడు రకంగా ఫాస్ట్‌గా మీకు ఆ! అవివేకం కలిగిన ఇప్పుడు ఆలోచన అది. కాలం ఫాస్ట్‌గా పరిగెడుతుంది. దాంతో పాటు మనం పరిగెత్తాలి. పూర్వకాలంలో అంటే స్థిరాస్తులు ఉండేటివి. అందరూ కూడా పెంచి పోషించేవాళ్ళు. ఈజీ అయ్యేది అప్పుడు. ఇప్పుడు ఎక్కడవుతాది? ఇప్పుడు అవ్వదు కదా! ఇప్పుడు ఒకరిని పెంచడమే ఎక్కువ అని అంటున్నారు. మీకో మాట చెప్పనా? హ్మ్. ఇదివరకు కన్నా స్థిరాస్తులు ఇప్పుడే ఎక్కువున్నాయి. హ్మ్. ఇప్పుడు జనరేషన్‌కే ఎక్కువున్నాయంటా నేను. హ్మ్. ఎందుకంటే సంపాదించుకుంటున్నారు. దాన్ని అవసరమైనాటికి ఉపయోగిస్తున్నారంటారా? ఏం చేస్తారు? హ్మ్. ఎందుకు ఉపయోగించుకుంటున్నారండి? మీకొక మాట చెప్తాను. ఇప్పుడు మీకు గాని, నాకు గాని ఓ 25 ఎకరాల పొలం ఉంది. హ్మ్. అది మనకెక్కడి నుంచొచ్చింది? హ్మ్. మన తాత, ముత్తాతల దగ్గర నుంచి ఆ 25 ఎకరాలు అట్టాగే వచ్చింది. యెస్. ఈ 25 ఎకరాలతో మీ ముత్తాత గారు సుఖపడ్డారా? మీ తాతగారు సుఖపడ్డారా? మీ నాన్నగారు సుఖపడ్డారా? లేదు. మీరు సుఖపడ్డారా? ఆ 25 ఎకరాల పొలంలో మీకేమన్నా ఒరిగిందా? హ్మ్. ఆ 25 ఎకరాల్లో తీయించి ఒక పరుపు మీరు వేసుకున్నారా? లేదు గదా! ఆస్తులనేవి ఏం చేస్తాం? ఇంకో ముందు జనరేషన్‌కి అప్పగించేవి. చిరాస్తులని. ఏం చేసుకుంటావు? ఇది కూడా అర్థం లేని ఆలోచన అని నేనంట. హ్మ్. ఎంతవరకు సంపాదించుకోవాలి మనిషి? చక్కగా మంచి ఏసీ, మంచి ఇల్లు, వసతి, సుఖంగా రాత్రి ఇంత కష్టపడి వచ్చావు కాబట్టి చక్కగా మంచి పరుపు, మంచి మంచము. హ్మ్. ఏదన్నా అనారోగ్యం సుస్థి చేసిందంటే గబాల్న డాక్టర్ దగ్గరికెళ్ళటానికి తగినంత డబ్బులు. హ్మ్. మీ పిల్లల్ని చదివించుకోవటానికి ఇది. అంతవరకే చాలండి. మీరెంత సంపాదించినా ఎక్కువే గదా! యెస్. మరి సంపాదనకేమన్నా ఒక లిమిట్ ఉందా? హద్దుందా? హ్మ్. లేదు గదా! లేదు. మరి దేనికి అలాంటప్పుడు మీరు అట్లా హ్మ్. అనుకోవటము? హ్మ్. ఆ! కోటాను కోట్లు ఉన్నవాళ్ళు ఏమన్నా సుఖపడ్డారని ఎక్కడన్నా దాఖలాలు చెప్పండి? యెస్. లేదు గదా! కాబట్టి ఇవన్నీ మన మైండ్‌ని బట్టే, ఇది మన ఆలోచనను బట్టే అంతే. అదే బుద్ధిని కర్మానుసారేన అని ఒక నానుడుంది. హ్మ్. పెద్దలు చెప్పారు కాబట్టి, మన బుద్ధిని బట్టే కర్మ నడుస్తుంది గాబట్టి, ఎప్పుడు మీరు హడావిడిగా సంపాదన, ఉన్నత స్థితి, ఉన్నత స్థాయిని మీరెక్కడ పరుగులెత్తుతున్నారో అక్కడే ఆగిపోతున్నారు. అయి పరుగులుగా ఆగటం. 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 మరి సంతానం కలగడానికి రెమెడీస్ ఏమన్నా చెప్పండి? రెమెడీస్ అంటే ఫస్ట్ మీరు వైద్యపరంగా వెళ్ళండి. హ్మ్. వైద్యపరంగా వెళ్ళి చక్కగా దైవాన్ని గూడా నమ్ముకోండి. మీరు ఎంత వైద్యపరంగా వెళ్ళినా గూడా, ఆ వైద్యపరంగా వెళ్ళినప్పుడు, ఆ వైద్య సదుపాయం గూడా మీకు ఉపయోగపడాలంటే ఏం గావాలి? దైవాశీస్సులు దైవానుగ్రహం. కావాలి. అవును. కాబట్టి ఆ దైవాశీస్సులు పొందండి.
మీకెవరైనా గురువులు ఉంటారంటే గురువుల ఆశీస్సులు పొందండి. ఇంకోటి తల్లిదండ్రుల ఆశీస్సులు కూడా పొందండి. ఎందుకంటే ఎక్కడో ఈ మధ్య చాలా జనరేషన్‌లో ఏం చేస్తున్నారంటే, తల్లిదండ్రులని ఎక్కడో వదిలేసేసి వాళ్ళొక్కర్లే జీవితం కొనసాగేలాగా మీరు చేస్తున్నారు. తల్లిదండ్రుల ఆశీస్సులు కూడా మీకు చాలా ముఖ్యమైనవి. తర్వాత కులదేవతలు, వంశదేవతలను వదిలిపెట్టుకోకండి. వీళ్ళ ఆశీస్సులు, వీళ్ళ పూజలు, పునస్కారాలు కూడా మీరు చేసుకోవాలి. కాబట్టి సంతానం కలగలేదన్న వాళ్ళు ఇవన్నీ కూడా మీరు పరిగణలోకి తీసుకోవాల్సిందే. తర్వాత జాతక పరిశీలన చేయించుకోండి. జాతక పరంగా ఏమైనా సమస్యలు ఉన్నాయో చూసుకోండి. ఇవన్నీ చూసుకుని ఏమేమి రెమెడీలు కావాలో అవన్నీ చేసుకోండి. చాలా సింపుల్. కొన్ని మీకు ఎంత ఖర్చు అవుతాయి, లక్షలు ఏం ఖర్చు కావు. ఏ ఖర్చులు పెట్టినా కూడా ఒక 20,000 ఓ 15,000లో మీకు ఏదైనా మీరు చేసుకోవచ్చు. కొన్ని మీరు సొంతంగా కూడా చేసుకునే రెమెడీలు ఉన్నాయి. అవి మీరు తగిన వాళ్ళని అడిగి తగిన రెమెడీలు చేసుకోండి. చక్కగా నాగప్రతిష్ఠ కార్యక్రమాలు ఆచరించుకోండి. జ్యోతిష పండితుడిని సంప్రదించుకోండి. పెద్దల్ని సంప్రదించండి. అందరి ఆశీస్సులు తీసుకోండి. వైద్యపరంగాను వెళ్ళండి. ఇట్లాగూ మీకు ఇంకో మాట, వైద్య వృత్తిలో ఉన్న ఇద్దరు దంపతులు డాక్టర్లు నా దగ్గరకు వచ్చి సంతానం లేక మన నాగప్రతిష్ఠ కార్యక్రమం చేసుకుని మన పీఠంలో పిల్లల్ని అందారంటే మీరు నమ్ముతారు? మరి వాళ్ళు వైద్యపరంగా ఉన్న వాళ్ళే, వాళ్ళు 10 మందికి చెప్పగలిగిన వాళ్ళే. మరి వాళ్ళు కూడా వచ్చి ఆచరించుకున్నారు. ఆచరించిన తర్వాత వాళ్ళు మరి సంతానం అందారు కదా, కదా. నమ్మాలి, దైవ బలాన్ని కూడా నమ్మాలి. కొంతమంది తల్లిదండ్రి ఉండి అల్లుడు కూతురు వైద్య వృత్తిలో ఉంటే వాళ్ళకి సంతానం లేకపోతే వాళ్ళని బలవంతంగా ఆయన తీసుకొచ్చి పూజాది కార్యక్రమాలు చేయించడం వల్ల వాళ్ళు సంతానం అందారు. కాబట్టి అంటే ఏది మనం తీసి పారేయకూడదు. సంతానం లేదని ఎవ్వరు బాధపడద్దండి. ప్రతి ఒక్కళ్ళు ఈ చిన్న విషయాలన్నీ మీరు పరిగణలోకి తీసుకుని చక్కగా మీరు ఆచరించుకోండి. పండంటి బిడ్డల్ని ఎత్తుకోండి. మీ వంశాభివృద్ధి చేసుకోండి. నిజంగా. ఎందుకంటే ఈ జనరేషన్ లో ఫాస్ట్ గా పరిగెడుతున్న వాళ్ళు, ఫ్యాషన్ అనుకునే వాళ్ళు కూడా పబ్లలోకి వెళ్ళి డ్రగ్స్ తీసుకోవడం ఇవన్నీ కూడా చేస్తున్నారు. కాబట్టి దాని వల్ల కూడా చాలా వరకు సంతానం అనేది నష్టపోవాల్సిన అవసరం ఉంటది. కాబట్టి అది మానుకుంటే కూడా మంచిదండి. తర్వాత ఏంటంటే తొందరగా పెళ్లిళ్ళు చేసుకోండి. తొందరగా సంతానాన్ని పొందండి. ఎందుకంటే ఈ సంతానం మళ్ళీ మీకు అందొచ్చి మళ్ళీ మీకు వృద్ధాప్యానికి మీరు అందుకోవాలి. మీకు మిమ్మల్ని చూడటానికి. కాబట్టి ఇది కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలి, ఆలోచన చేసుకోవాలి. నిజమే. తప్పకుండా మంచి విషయము ఇప్పుడు చెప్పారు నిజంగా. ఎందుకంటే చాలా మంది పిల్లలు లేక బాధపడుతున్నారు కాబట్టి వాళ్ళు ఎలాంటి రెమెడీస్ చేయాలి అనేది కూడా మీరు చెప్పారు. వైద్య పరంగానే కాదు, ఆధ్యాత్మిక పరంగా కూడా ఆలోచన చెయ్యాలి. ఖచ్చితంగా ఫలితం లభిస్తుంది. ఇంకొకటి చిన్న రెమెడీ చెప్పారు. ఒక వైట్ క్లాత్ తీసుకొని దానికి కొంచెం పసుపు రుద్ది దాంట్లో ఒక కాయిన్ పెట్టి ముడుపు కట్టి దేవుడి దగ్గర పెట్టుకోండి అని కూడా చెప్పారు. మెయిన్ గా ఏంటంటే ఇప్పుడున్న యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డ్రగ్స్ అలవాటు పడకుండా ఆ డ్రగ్స్ ని నియంత్రించుకున్నట్లయితే ఖచ్చితంగా పిల్లలు కలిగే అవకాశం ఉంది అని మంచి రెమెడీస్ చెప్పారు కదా. చాలా హ్యాపీగా ఉంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.